అతి పరిశుద్ధ స్తుతిని ఇచ్చిన నీకే అర్పించి కీర్తించు. హల్లెలూయా. అనుకోండి, మరి దేవుణ్ణి స్తుతించటము, ఆయన నామము ఘనపరచటము, ఆయన నామమును హెచ్చించటం. కాబట్టి స్తుతుల మీద ఆశీనుడైన దేవుడు మనం స్తుతిస్తూ ఉంటుండగా ఈ రోజు ఎరికో గోడలు కూలును గాక, మనం స్థుతిస్తుండగా యోర్దాను నదులు తెరవబడును కాక, మనం స్థుతిస్తూ ఉండగా అపవాది క్రియల అంధకార సంబంధమైనవన్నీ తొలగిపోవును కాక, మనం స్థుతిస్తూ ఉండగా దేవుడు మరి మన మనకులన్నీ అనగా ఇత్తడి తలుపులు ఎనుపు గడియలన్నీ కడగొట్టును కాక, విశ్వాసముతో సంతోషంతో ప్రభువును స్తుతిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉండును కాక. కాబట్టి చప్పట్లు కొడుతూ సంతోషంగా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుని స్తుతిస్తున్నప్పుడు ఆరాధనకు యోగ్యుడు, కీర్తనుడైన దేవుడు. హల్లెలూయా. కోసమే ఆశ్రయమైన పాడదాం. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీవే అర్పించి కీర్తింతును. అందరం కలిసి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీవే అర్పించి కీర్తింతును. కీర్తించడం. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా. ఆయన పరిశుద్ధమైన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. కావున ఉన్నతమైన దేవుని సంకల్పములన్నీ ఆశ్చర్యముగా మన పట్ల నెరవేరుస్తాడు. ఉన్నతమైన దేవుని సంకల్పము నీ నువ్వు చూడని సరికొత్తదైన కార్యములు దేవుని స్తుతిస్తుండగా దేవుడు నీ పట్ల చేస్తాడు. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, మహిమ కలిగిన దేవుడు, ఉన్నతమైన దేవుని సంకల్పం. స్తోత్రం అయినా నీ సంకల్పం ఆశ్చర్యమే. ముందెన్నడూ సరి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడు చూడని కొత్త కార్యములు, సరికొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏనాటికై. నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏనాటికై. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీవే
హల్లెలూయా. ఆయన సద్గుణ రాశి అనగా మంచి గుణములు కలిగిన దేవుడు. ఆ యొక్క జాడలను మన ఎదుట ఉంచుకొని మనము కూడా ఆయన మార్గములు వెంబడించినట్లయితే కృప వెంబడి కృపను నువ్వు పొందుకుంటావు. మారాను దేవుడు మధురముగా మారుస్తాడు. ఈ దినము నీ మారాను దేవుడు మధురముగా మారుస్తాడు. కృప వెంబడి కృపా సన్నిధిలో నువ్వు ఉంటున్నావు. పొందుకో దేవుడి కృపను. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుటనుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుటనుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా. నాలో నాయే మంచి చూశావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలో నాయే మంచి చూశావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును. కుమ్మరి మనములను సారిపై ఉన్న పాత్రగా చేజారిపోనీయకుండా మనల్ని ఆయన కుమ్మరి చేతిలో పాత్రలుగా మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. శోధనలు ఎన్నో ఎదిరించినా సరే దేవుడు నిన్ను సోలిపోనీయడు. నువ్వు ఏదో సొమ్మసిల్లిపోతున్నావు, ఏదో నిరాశలో ఉన్నావు, నిరాశంలో ఉన్నావు. యేసయ్య వాటి నుండి నిన్ను విడిపించును కా. ప్రతి క్షణము నీతో ఉండి నీలో ఉండి నిన్ను నడిపించగలిగిన దేవుడు ఆయన. పైనున్న పాత్రగా నన్ను చేజారిపో. ఆయన నిన్ను చేయి వదిలిపెట్టే దేవుడు కాదు. ఎన్ని శోధనలు వచ్చినా నన్ను సోనిపోనివ్వక. అందరం కలిసి మనము సారిపై ఉన్న పాత్ర, మనము దూరం అవుతున్నా సరే ఆయన పాత్రను ఎత్తుకుంటాడు, నిన్ను మరలా ఎత్తుకుంటాడు. శోధనలెన్నో నన్ను సోలిపోనివ్వక. దేవుడు మన మధ్య ఉన్నావులే ప్రతి క్షణమునా, కలిసున్నావులే ప్రతి అడుగున. నాయన నేను నీ యందు నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి, నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అందరం కలిసి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. స్తోత్రం. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నా
ఒక్కొక్కరిని దీవించబోతున్నాడు ఆయన. నన్ను దీవించు ప్రభువా, నాకు తోడుగా ఉండి దీవించు నాయనా. నీ కోసం నేను జీవిస్తాను ప్రభువా. జీవింతును నీ కోసమే. అందరం కలిసి జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నువ్వు పరిశుద్ధుడవు, వేల్పులలో ఘనుడవు నాయన. ఉన్నవాడు అనువాడవు తండ్రి. మా మధ్య శరీరధారిగా వచ్చి మమ్మల్ని రక్షించిన గొప్ప దేవుడు నీకు స్తోత్రాలు తండ్రి. మేము సంఘము నిన్ను స్తుతించి ఆరాధించి ఉన్నాము తండ్రి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దయచేసి ముందుకు సర్దుకొని కూర్చోండి. రండమ్మా కొంచెం దయచేసి. ఈ స్థలం అంతా ఎవరికన్నా ప్రవీణ నీ అనకుండా ఇటు పంపించాడు. స్థలం చాలా ఉంది, పెద్దలు ఎవరన్నా వచ్చి కూర్చుంటారు. ముందుకు తీయండి, ఇటు వచ్చి కూర్చోండి. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క జూలై నెలలో 3వ ఆదివారం నందు ప్రభు మందిరంలో ఉండటం మనకెంతో ఆశీర్వాదకరం. కాబట్టి దేవుడే మనకి ఈ యొక్క దినమును అనుగ్రహించి మనం నడిపిస్తూ ఉంటున్నాడు. మరి ప్రియమైన వారులారా, చక్కగా దేవుని నామమును యవన బిడ్డలు స్తుతిస్తూ ఉంటే ఎంతో సంతోషకరం. కాబట్టి మరి ప్రభువును స్తుతిస్తుండగా ఒక ఉజ్జీవం వస్తూ ఉంటుంది ఆత్మలో. ఆత్మలో ఉజ్జీవం వచ్చినప్పుడు శరీరం అంతా సంతోషం వస్తుంది. ఆత్మలో ఉజ్జీవం వచ్చినప్పుడు ముఖ కాంతి ప్రకాశిస్తుంది. మీకు తెలుసా? ఆత్మలో ఉజ్జీవం వచ్చినప్పుడు ముఖములో సంతోషం. ఆత్మలో ఉజ్జీవం రావాలంటే మనము కూడి ప్రభువును స్తుతించాలి.
కాబట్టి పాటలు నేర్చుకోండి. మీకు సమయం ఉన్నప్పుడు మంచిగా మొబైల్ ఉన్నాయి, యూట్యూబ్లు మరి టెలివిజన్లో ఉంటున్నాయి, వేసుకొని మంచిగా పాటలు నేర్చుకోండి. పాటలు దేవుని యొక్క మాటలు. మీరు పాడుతున్నారే, మేము వాక్యం చెప్తే మీరు దేవుని మాటలు పాటలుగా పాడుతున్నారు. ఆ పాటలు దేవుని మాటలు. కాబట్టి ఈ యూట్యూబ్లో మీరు ఈ సినిమాలు నాటకములకన్నిటికీ మీరు సిజర్ తీసుకొని దాన్ని కట్ చేసి అది కట్ చేసుకొని ఇవి లింకులో పెట్టుకోండి. అప్పుడు మీరు ప్రభువులో ఫలభరితమయంగా మీరు ఉంటారు. నేర్చుకోండి. పాట ఎలాగొస్తుందంటే పాడంగా పాడంగా పాట వస్తుంది. నాకు స్వరం లేదంటే అది నీ పిచ్చి మాట. నువ్వు పాడుతా ఉంటే, నువ్వు ఎప్పుడూ నేర్చుకోవాలని పాట పాడాలని ఆశతో స్వరమెత్తి పాడుతూ ఉంటే ఆ స్వరమును దేవుడు ఆశీర్వదిస్తాడు. నిన్ను కూడా పాట పాడే వ్యక్తిగా దేవుడు చేస్తాడు. నిన్ను కూడా ఆరాధించే బిడ్డగా దేవుడు చేస్తాడు. ఒక మంచి డైరీ తీసుకోండి, పాటలు రాసుకోండి, లేకుంటే మొబైల్లోనే దాన్ని స్టోర్ చేసుకోండి. మీకు శనివారం నాడే పాటలు మరి తెరిచా పంపిస్తుంది. మరుసటి రోజు ఏ పాట పాడాలి, ఆరాధన పాటని, ఆ పాటను చూసుకోండి, ప్రిపేర్ అయ్యండి. హల్లెలూయా. మనమందరము కూడి దేవుని స్తుతిస్తాం. సంఘములో అందరు పాటలు పాడటం నేర్చుకోవాలి. సంఘములు అందరూ బైబిల్ చదవటం నేర్చుకోవాలి. సంఘములో అందరూ వాక్యం చదవడం నేర్చుకోవాలి. చదవకపోతే వినేది నేర్చుకోవాలి. ఈ మధ్య కాలంలో ఆఫ్రికా దేశమైన ఉగండాలో ఒక స్త్రీ, ఒక తల్లి, స్త్రీ అనే బదులు తల్లి అని చెప్పచ్చు, 69 వయసుకు ఆమె రక్షించబడింది. ఎన్ని వయసు? 69 సంవత్సరాలకు ఆమె రక్షించబడింది. అప్పుడు వాక్యమిని ఈ మధ్య క్రిస్టియన్ ఛానల్ న్యూస్ అంటే వింటుంటే దాంట్లో చూపించారు. 69 వయసుకి రక్షించబడి ఆమెకు చదువు లేదు. మొబైల్ తీసుకొని మొబైల్ అంతా వాక్యం ఫుల్గా డౌన్లోడ్ చేసుకొని మొబైల్లో వాక్యం వినేది. వాళ్ళ భాషలో వింటుంటే దేవుడు ఆమెతో మాట్లాడి ఆమె ప్రార్థన ఎలాగ చేయాలా, వాక్యం ఎలాగ వినాలని చెప్పి నేర్చుకొని ప్రార్థనలో పెట్టి ఒక 4-5 సంవత్సరాలు ఆమెలో ఉద్యోగం వచ్చి దాదాపు చుట్టుపక్కలంతా వాక్యం ద్వారా సువార్త ప్రకటిస్తూ అనేక సంఘాలు కట్టించింది. ఉగాండాలో జరిగింది ఈ మధ్య కాలంలోనే. కావున మరి దేవుడు అట్టి కృప నీకు అనుగ్రహించును కాక, నిన్ను దేవుడు బలపరచును కాక. ఈ ఫిలదెల్ఫియా సంఘము ప్రకటన గ్రంథములో 1 ఫిలదెల్ఫియా అనగా సహోదర, ప్రేమ గ్రీకు భాషలో. ఈ ఫిలదెల్ఫియా సంఘమునకు దేవుని దూత రాస్తూ ఉంటున్నది. సంఘపు దూతకు రాస్తూ ఉంటున్నది ఏమనగా, ప్రకటన గ్రంథం 3:7లో ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు
దూతకు రాస్తూ ఉంటున్నాడు. మనం చదువుకున్నాము, దావీదుపు తాళపు చెవి, సత్యస్వరూపి, పరిశుద్ధుడు. ఆయన చెబుతూ ఉంటున్నాడు, ఎవడను వేయలేకుండా తీయవాడు, ఎవడను తీయలేకుండా వేయువాడు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి. మనము ఈ వాక్యం కొద్ది మొన్న ఈ మధ్య ధ్యానించున్నాం. నీకున్న శక్తి కొంచెమైనా. హల్లెలూయా. మనం ఇద్దరు వ్యక్తులు ధ్యానించాం. ఎవరు చెప్పండి? ఒకటి గిద్యోను, దావీదు. ఉన్న కొద్ది శక్తితో పోయి దేవుని కార్యాలు చేస్తారు. మనకు కొంచెం ఉన్నా సరే దేవుణ్ణి పట్టుకొని మనము అవి చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆవగిందంత విశ్వాసం ఏం చేస్తుంది? కొండలను పెకలింపచేస్తుంది. ఆవగింతంత విశ్వాసముతో మనం సాగిపోతూ ఉండాలా దేవుని రాజ్యమును కట్టేదానికి. అక్కడ రాయబడినది, నీ క్రియలో నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనా, నువ్వు క్రియల ద్వారా గొప్ప కార్యములు చేశావు. తర్వాత ఈ శక్తి నీకు ఎట్టొచ్చిందంటే, నీవు నా వాక్యమును కైకొని. ఈ సంఘమునకు శక్తి ఎలాగొచ్చింది? ఈ సంఘమునకు శక్తి ఎలాగొచ్చిందంటే, దేవుని వాక్యమును కైకొన్నది. ఈ ఫిలదెల్ఫియా సంఘమునకు శక్తి ఎట్టొచ్చింది? ఈ ఫిలదెల్ఫియా సంఘమునకు ఉద్యమం ఎట్టొచ్చింది? కొద్దిగా శక్తితో పోయి దేవుని కార్యములు ఎలాగ చేస్తున్నది? అంటే ఈ సంఘమునకు ఏముందంటే, వాక్యమును గైకొన్న సంఘం. ఏం గైకొన్న సంఘం? వాక్యము గైకొనిన సంఘం. వాక్యమును గైకొనే సంఘములు. వాక్యము గైకొన్న తర్వాత సంఘము గొప్ప కార్యములు చేయాలి. అందుకే 1500 నుండి 1900 వరకు వాక్యము గైకొన్న వారు గొప్ప గొప్ప కార్యములు చేశారు. హల్లెలూయా. మార్టిన్ లూథర్ గారు 1500 సంవత్సరాల్లో, కొంచెం మీకు ఇక్కడ స్థలం ఉంటే కొంచెం నాయన ఇంకో కొంచెం జరుగు, ఎవరన్నా సర్దుకుంటాను, అటు కూర్చో. నేను వీళ్ళు పక్కనే కూర్చోవాలని ఎక్కడైనా సిద్ధాంతం ఉందా? కొంచెం ముందుకు వచ్చి కూర్చో. ముందుకు స్థలం రాండి. కొంచెం ముందుకు ఇస్తారా? కొంచెం లోపలికి తిరిగి ముందు స్థలానికి వాళ్ళు వస్తారు. మీరు ఎంత మంచివాళ్ళో చెప్పిన వెంటనే సర్దుకుంటుంటే నాకు చాలా సంతోషం. కొంచెం అందరు ఫ్రీగా కూర్చుంటారని ఇంకేం లేదు. దేవుడు మనకు పెద్ద స్థలం ఇచ్చినట్లు ప్రార్థన చేయండి. ఓ వెరీ గుడ్. ఇస్తారా? రామ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకటి, చెప్పనా? నేను చెప్పకముందే మీరు సర్దుకొని కూర్చుంటే వాక్యం డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది.
ఈ ఫిలదెల్ఫియా సంఘము ఒకటి వాక్యమును గైకొనిన సంఘము, రెండవది వాక్యము గైకొన్న తర్వాత దేవుని నామమును ఎర్రగా లేదు అని చెప్పిన సంఘం. దేవుని నామమును మేము ఎరిగిన తర్వాత దేవుని వాక్యమును మేము గైకొన్నామని సాక్ష్యం చెబుతున్న సంఘం. దేవుని, మీకు అర్థమవుతుందా? దేవుని నామమును వాక్యమును గైకొన్న తర్వాత దేవుని నామము ఎరిగిన సంఘము. క్రీస్తునందు ప్రియమైన వారులారా, దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత, రక్షించబడిన తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆయన వాక్యమును గైకొనే సంఘముగా ఉండాలి. ఏం కనుగొనాలా? వాక్యమును గైకొనే సంఘము ఉంటేనే ఆ సంఘం అభివృద్ధి చెందుతుంది, ఆ సంఘం ఫలిస్తుంది, ఆ సంఘము కార్యములు చేస్తుంది. కాబట్టి ఈ వాక్యం వింటున్నప్పుడు మొదట ఇది మనుషుల మాటలు కాదని మనం గ్రహించాలి. ఎవరి మాటలు కాదు? మనుషుల మాటలు కాదు. మొదట నువ్వు వింటున్నప్పుడు ఇది మనుషుల మాట కాదు అని నువ్వు గ్రహించి దాన్ని గైకొనాలి. చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము అక్కడ 13వ వచనంలో, ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని అంగీకరించితిరి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. అపోస్తలుడైన పౌలు ఈ యొక్క దశలోనికి రాసిన పట్టణంలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉండవు. సువార్త ప్రకటిస్తుంటున్నప్పుడు వారు మొదట దేవుణ్ణి అంగీకరించిన వారు కారు. ఎప్పుడు వారు పట్టణానికి వెళ్ళారంటే అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యం 17:1 మీరు చదవండి. అమ్మా, వారు అంపుపొలి అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి దశలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తు ఉన్నాడని లేఖనములలో నుండి దృష్టాంతమును ఇప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. ఎక్కడ? ఏ పట్టణంలో? దశలోనికలో. అంపుపొలి అపోలో పట్టణం మీదుగా వెళ్ళి దశలోనికలో సువార్త ప్రకటిస్తూ ఉంటే ఈ యొక్క దశలోనిక వారు ఎలాగ ఈ వర్తమానం తీసుకుంటున్నారంటే, ఇక్కడ దశలో రాసిన మొదటి పత్రికలో రాయబడి ఉన్నది, ఆ హేతు చేత మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు ఈ సంఘం ఏం చేసిందంటే, దేవుని వాక్యము చెబుతున్నప్పుడు ఆ వాక్యమును ఏం చేసింది? అంగీకరిస్తున్న సంఘం. ఒకటి వాక్యమును గైకొంటున్నది, రెండవది వాక్యమును అంగీకరించాలి. ఫిలదెల్ఫియా సంఘం వాక్యాన్ని గైకొంటుంది. ఇక్కడ దశలోనికి సంఘము వాక్యము అంగీకరిస్తుంది. ఎందుకు వాక్యమును అంగీకరిస్తున్నదంటే అక్కడ రాయబడి ఉంది, చదవమ్మా. మనుష్యుల వాక్యమని ఎంచక
అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగి. హల్లెలూయా. తమిళ చదవండి. தேவனுடைய வசனத்தை எங்களால கேள்விப்பட்டு தேவனுடைய வசனத்தை எங்களால கேட்டுக்கொண்டு அது ஏற்றுக்கொண்டார்கள். தேவனுடைய வசனத்தை கேட்ட உடனே அது என்ன பண்ணாங்க? ஏற்றுக்கொண்டாங்க. தேவனுடைய வசனத்தை கேட்கும் போது அது ஏற்றுக்கொள்ளுகிற பிள்ளைகளாய் இருக்கணும். அப்புறம் படிங்க. அது மனுஷனுடைய வசனம் என்று ஏற்றுக்கொள்ளாமல் தேவன் வசனம் என்று ஏற்றுக்கொள்ளுதனாலே நாங்க இடைவிடாமல் தேவனுக்கு ஸ்தோத்திரம் செய்கிறோம். ஹல்லேலூயா. ஆண்டவருடைய வசனம் இவங்க அறிக்கும் போது சொல்றாங்க, இது எங்களுடைய வசனம் அல்ல, இது ஆண்டவருடைய வசனம் என்று நீங்க ஏற்றுக்கொள்ளப்படினாலே ஆண்டவர் உங்களுக்குள்ள கிரியை செய்கிறார். இது எங்களோட வசனம் அல்ல. யாரோட வசனம்? மெய்யாகவே தேவன் వసనం என்று అట్టదా తమిళ ఎలా ఉందో మెయ్యాగవే దేవున వసనం. చూడండి, మెయ్యాగవే தேவனுடைய வசனம் என்று ஏற்றுக்கொள்கிறார்கள், மனிதருடைய வசனம் அல்ல. ஹல்லேலூயா. இந்த வசனம் ஏற்றுக்கொள்ளும் போது, வார்த்தை கேட்கும் போது உங்களுக்குள்ள என்ன ஆகும்? பலன் வரும். பலன் வரும். பலன் வரும். என்ன பலன் உங்களுக்குள்ள? ஒரு புது బెలన్. ఈ దశలోనికి పట్టణానికి దేవుని వాక్యం అంగీకరించినప్పుడు దేవుని వాక్యమని ఇది అంగీకరిస్తుంటున్న సంఘము కాబట్టి కై కొనాలా, అంగీకరించాలా. ఎవరి వాక్యం ఇది? దేవుని వాక్యం. యేసయ్యకు ఒక మాట ఉంది, మీరు చూడండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనములో 19:13 రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడి ఉండెను. హల్లెలూయా. ఏం వాక్యము? దేవుని వాక్యమనే నామం ఆయనకు పెట్టబడి ఉంటున్నది. ఏం వాక్యమమ్మా? తమిళ్ ఏముందన్నమాట? చూడండి, మనం వింటున్న వాక్యం ఎవరంటే దేవుని, అంటే యేసుక్రీస్తుకు మరొక మాట ఉంది, దేవుని వాక్యం. యేసుక్రీస్తుకు మరొక మాట ఉంది, దేవుని యొక్క వాక్యం. అందుకే యోహాను తన సువార్తలు అంటాడు, ఏమంటాడంటే అందరికి తెలుసు, చదవండి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఎక్కడున్నది వాక్యము? ఆది యందు ఉన్నది. యోహాను సువార్త 1:1 అంటున్నాడు, ఎక్కడున్నది వాక్యము? ఆది యందు అంటే కలిగి ఉన్నది ఏది కలగక ముందు. 3వ వచనంలో కలిగి ఉన్నది ఆయన మూలముగా కలిగింది. అప్పుడు కలిగి ఉన్నది ఏది కలగక ముందు, ఆకాశము కలగక ముందు, భూమి కలగక ముందు, సూర్యుడు కలగక ముందు, చంద్రుడు కలగక ముందు ఆది యందున్న వాక్యం. ఎప్పుడున్న వాక్యం? ఆది యందు ఏమున్నది? వాక్యం ఉంటున్నది. వాక్యమే దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం ఎవరు? దేవుడు. అప్పుడు వాక్యము చదువుతున్నప్పుడు మనము దేవుని వాక్యమును పరిశీలన చేస్తున్నాం. ఆ వాక్యమును గైకొనే సంఘముగా ఉండాలి.
ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగయ్యుండెను. ఆ వెలుగు చీకట్లో ప్రకాశించున్నది, కానీ చీకటి దాన్ని గ్రహించుకుంటున్నది. వాక్యం వెలుగులాగా వచ్చింది, వాక్యము దేవుడుగా వచ్చింది. పద్నాలుగు వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తూ ఉండదు. ఇప్పుడు వాక్యం ఎవరు? వాక్యం ఎవరు? ఇప్పుడు ఆ వాక్యం ఏమైంది? శరీరధారిగా వచ్చింది. అంటే యేసయ్య వాక్యముగా భూలోకములకు వచ్చింది. ఇప్పుడు మీరు వాక్యం చదువుతున్నప్పుడు ఇది యేసయ్యే ఈ వాక్యం అని చదవాలి. ఈ పరిశుద్ధ గ్రంథములోని లేఖనములు పరిశుద్ధాత్మ యొక్క ఆవేశము ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క గ్రహింపు ద్వారా ఈ మనుషుల చేత రాయబడ్డది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉండి రాపించినదే దేవుని గ్రంథం. మనుషుల యొక్క ఊహలను బట్టి, మనుషుల యొక్క ఆలోచనలను బట్టి రాసిన గ్రంథము కానే కాదో దేవుని గ్రంథం. కావున దేవుని వాక్యం మన మధ్య ఉంటున్నది. ఈ వాక్యము దేనిని కైకొన్నది? ఈ సంఘము దేవుని వాక్యమును కైకొన్న సంఘం. దశలోనికి సంఘము దేవుని వాక్యమని అంగీకరించిన సంఘం. కావున ఈ దినం మీరు దేవుని వాక్యమును మీరు కూడా ఒకటి కైకొనాలి, రెండేది అంగీకరించాలా. మీరు చూడండి, అపోస్తల కార్యము 17వ అధ్యాయము 10వ వచనం నుండి చదవండి. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలాను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరి దెసలోనికులలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలాయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించిరి. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని దెసలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహం రేపు చూడండి. ఏ ఊరది? బెరక. ఇశ్రాయేలీ మరి అపోస్తలుడైన పౌలు శీలలు దెసలోనిక నుండి బెరకకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, యూదుల సమాజ మందిరంలో పోయి సువార్త ప్రకటిస్తుంటే వారు ఎలాంటి వారు? దెసలోనికలో ఉన్న వారి కంటే గనులయుండి ఆసక్తితో వాక్యమును అంగీకరించుతున్నారు. అప్పుడు వాక్యం మీద వీళ్ళకి ఏముంది? ఆసక్తి. దేని మీద ఆసక్తి ఉంది? ఆసక్తి దేని మీద ఉంటున్నది? వాక్యం మీద. కొంతమందికి బాగా మేకప్ చేసుకోవాలని ఆసక్తి, కొంతమందికి మంచి మంచి డ్రెస్సులు వేసుకోవాలని ఆసక్తి, కొంతమందికి మంచి మంచి ఫుడ్ తినాలని ఆసక్తి, కొంతమందికి బాగా నిద్రపోవాలని ఆసక్తి. ఈ మధ్యకాలంలో అనేక మందికి ఎప్పుడు మొబైల్ చూడాలని ఆసక్తి.
మొబైల్లో ఈ మధ్య ఏమైపోయింది, రీల్స్ ఏమంటారు కదా, రీల్స్. ఏమి వాళ్ళని ఎలాగ మనం అర్థం చేసుకునో అర్థం కానంటుంది. అంటే వాళ్ళ మైండ్ సాతాను లోపరుచుకొని ఈ రీల్స్లోనికి పోయి పాపం కూర్చున్నా లేచినా ట్రైన్లో పోయినా పడుకున్నా ఇదే పని వాళ్ళకి. పాపం అది ఒక పిచ్చి సాతాను. నాకు తెలియదు ఈ రీల్స్ అయ్యి అంత ఎప్పుడన్నా ఇస్తారు పైకి వస్తే ఇక్కడ చూడు డాడీ నీకు మొబైల్ ఏం తెలియదు అని చెప్పి ఏది చూపిస్తూ ఉంటుంది. ఆసక్తి ఈ వీటి మీద దేవుని బిడ్డలకు ఆసక్తి కాదు. మొదట దేని మీద రక్షించబడిన తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత దేవుని వాక్యమును ఒకటి అంగీకరించి దేవుని వాక్యమును గైకొని తర్వాత దేవుని వాక్యమును ఆసక్తితో దేవుని లేఖనములు ప్రతిదినము పరిశోధిస్తూ ఉంటున్నారు. దేనిని పరిశోధిస్తున్నారు? పరిశోధించడం అంటే ఆరాయింది. ఇప్పుడు కాలేజీల్లో మీరు కాలేజీల్లో కానీ మళ్ళీ +2 అయినప్పుడు నన్ను ఏమంటారు, ఆరాய்ச்சி ఏమంటారు, బయోమెట్రిక్ దేన్ని చెక్ చేసి రీసెర్చ్ చేసేది. ఏటిని ఏ దాంట్లో మీకు దాంట్లో ఆరాய்ச்சி చేసేది? సైన్స్, ఇంకా కెమికల్ టెస్టింగ్ అని, కెమిస్ట్రీ, ఇంకా బయాలజీ, ఇవన్నీ ఏం చేస్తారు వాళ్ళు? ఆరాய்ச்சி, రీసెర్చ్ చేస్తారు. కాలేజీలో చేర్చినప్పుడు ఇవన్నిట్లో ఏం చేస్తారంటే రీసెర్చ్. చెప్పాలి, మీరు అందరూ కాలేజ్ చేసేవాళ్ళు కదా. పరిశోధన చేస్తూ ఉంటారు, దానికి కూడా మార్కులు. ల్యాబ్లు అన్నీ నేర్పిస్తూ ఉంటారు. అదే విధముగా మనము దేవుణ్ణి అంగీకరించిన తర్వాత దేవుని వాక్యం ఏం చేయాలా? పరిశోధించి తెలుసుకోవాలా. పరిశోధించి తెలుసుకోవాలంటే ఏమి ఈ సంఘానికి ఏముంది? ఆసక్తి. ఏమి ఆసక్తి అంటే దేవుని వాక్యమును పరిశోధించి తెలుసుకోవాలంటే లేఖనములు పరిశోధించి తెలుసుకోవాలా. అంటే వాక్యం పరిశోధించి తెలుసుకోవాలా. తమిళ్ ఏముంది మాట? వాక్యము మనోవాంఛై. ఎదుకు మనోవాంఛై? மனோவாஞ்சியாய் வசனத்தை, ஒரு மனோவாஞ்சை எது மேல? ஆண்டவருடைய వసనத்தின் மேலே. బెరకా సంఘానికి. కాబట్టి మన సంఘాలు కూడా ఎలాగ ఉండాలంటే పెళ్లిదెల్పే సంఘంలాగా, ఇంకొకటి దశలోనికి సంఘంలాగా, ఇంకొకటి బెరయా సంఘంలాగా. వాక్యంలో ఏం చేయాలా? పరిశోధించి తెలుసుకొని లేఖనములు మనము చదువుకోవాలా. ఎందుకంటే లేఖనముల్లో దేవుని యొక్క శక్తి మాటలు ఉన్నాయి. కాబట్టి ఈ అంత్య దినాలలో మన సమయము దేవునికి ఇవ్వనీయకుండా సాతాను మనల్ని అడ్డగిస్తూ ఉంటుంది. వాక్యం చదవనీదు, గైకొనీదు, పరిశోధించనీదు. ఈ సాతాను ఏం చేస్తుందంటే అన్నీ తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టి మనల్ని ఏం చేస్తుందంటే దానికి లోబరుచుకుంటుంది. దానిని జయించాలి మీరు. ఇది నాది కాదు, ఇది నాది కాదు. నీది కానప్పుడు దాన్ని నువ్వేం చేయకూడదు? చూడకూడదు.
మీకు అర్థమవుతుంది? ఇది నాది కాదని మీకు మైండ్లో సెట్ అయిపోవాలి. ఇది లోకంది. ఇది ఎవరిది? లోకముది. నాది దేవుని వాక్యము, నాది దేవుడిచ్చిన కుటుంబము, నాకు దేవుడిచ్చిన ఆత్మ, ఇది నాది. మీకు లోకములో అన్ని చేసేదానికి మీకు అర్హత ఉన్నా, మీరు చేయగలిగిన వాటిని మీరు చేయకూడదు. మీకు కూడా ఓపెన్, అన్ని లోకస్తులలాగా మీకు కూడా అన్ని ఓపెన్లో ఉన్నా ఇది రక్షించబడిన దేవుని బిడ్డలకు తగినది కాదు అని చెప్పి మనం గ్రహించాలి. కావున వాటిని చేయకుండా మనం దేవుణ్ణి నమ్మి మమ్మల్ని అంగీకరించిన తర్వాత మనం ఒక పరిమితిలో ఉండి, ఇది నా పరిమితి, కుటుంబం కట్టుకునే పరిమితి, ఆత్మీయ జీవితంలో పరిమితి, వాక్యమును మరి పరిశోధించిన పరిమితి, దేవుని పాటలు నేర్చుకునే దాంట్లో పరిమితి, కుటుంబములు కట్టుకునే దాంట్లో పరిమితి, ఆరోగ్యమును కాపాడుకునే దాంట్లో పరిమితి, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లే దాంట్లో ఒక పరిమితి, నీ బిడ్డలు చదివించుకునే దాంట్లో ఒక పరిమితి, సంఘమునకు క్రమముగా వచ్చుటలో పరిమితి. ఈ విషయంలో నీ ఆసక్తి పెంచుకునే దానికి మిగతాది ఏదో అది నీది కాదని చెప్పి దాన్ని గ్రహించి దాన్ని త్రోసివేయాలి. ఇది నాది కాదు. నీకు వస్తూ ఉంటాయి, జీవితంలో వస్తూ ఉంటాయి. మీకు చూడండి, మొబైల్ కానీ ఒకటి ఓపెన్ చేస్తే ఇంకొకటి వచ్చి అదే ఇది ఇంకొకటి వచ్చి కూర్చుంటుంది. ఎందుకు కూర్చుంటుంది అంటే, నువ్వు దీన్ని కూడా చూడు, నువ్వు దీనిని కూడా ఓపెన్ చేయి, ఇంకా దీంట్లోకి పోతే ఏముంటుందో చూడని వస్తానే ఉంటాయి. అప్పుడు నువ్వేం చేయాలి? స్టడీ అవ్వాలంటే దాన్ని ఏం చేయి? ఇది నాది కాదు, ఈ లోకం నాది కాదు. యవ్వన బిడ్డలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎన్నోడది అల్లే. ఓ క్రీస్తునందు ప్రియమైన సంగమా, ఎప్పుడు వాక్యమును వీరు ఈ బెరక చూస్తున్నారంటే, అక్కడ చూడండి, పౌలు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ఏమా ప్రతిదినము లేఖనములు ఎన్ని రోజులు? ప్రతిదినము. ఏమిటి ప్రతిదినమా? ప్రతిదినము లేఖనములు పరిశోధిస్తూ ఉంటున్నారు. ప్రతిదినము మీరు ప్రభు సముఖంలో కూర్చుంటున్నారా? ప్రతిదినము వాక్యమును చదువుకుంటున్నారా? క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఎందుకు నేను చెబుతూ ఉంటున్నానంటే, ఒకటి, మనం పరిశోధించి దీన్ని తెలుసుకున్నప్పుడు మనకి ఇది దేవునుడి బలం అని చెప్పి మనం చూసుకున్నాం. రెండవది, ఈ వాక్యం మనం పరిశోధించి తెలుసుకుంటున్నప్పుడు మనుష్యుడు రొట్టె మూలముగా కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తారని చెప్పి, ఎక్కడుంది ఈ మాట? మత్తయి సువార్తలో యేసయ్య ఈ మాట ఎవరితో చెప్తుండో? సాతానుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. 4:4 మత్తయి సువార్త, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట వచ్చు ప్రతి మాట వలను. అప్పుడు ఈ వాక్యము ఎవరు నోట వల్ల వచ్చే మాటమా? దేవుని నోట నుండి వచ్చే మాట. అప్పుడు దేవుని నోట నుండి వచ్చే మాటను మనం ఏం చేయాలంటే పరిశోధించి తెలుసుకోవాలా. అందుకనే నేను చెప్పటము, నాకు ఇలార్ అంతోనండి, మీకు తెలుసా? మీకు తెలుసా తెలియదు? ఇలార్ అంతో మా ఇంటికి వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు. రోజు ఫోన్ చేస్తున్నా,
రోజు వారు ఫోన్ అటెండ్ చేస్తా, ఒకవేళ బిజీలో ఉన్న మళ్ళానా చేస్తాను. ఎందుకంటే వాడు నోరు వాక్యం మొబైల్ ఎత్తింది ఏదైనా వాక్యం చెప్పందే ఊరుకోడు. మొదట ఎత్తిందే ఏదైనా వాక్యం చెప్పందే ఊరుకోడు. ఆ వాక్యం అట్టా, ఈ వాక్యం ఎట్టా, ఇది అంటుంది, ఇది అట్టా అది అట్టా అని చెప్పి సరే అంకుల్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఎందుకంటే వాళ్ళు సిపిఎం చర్చికి వెళ్తూ ఉన్నారు. ఆ వాక్యం అక్కడ కూడా దేవుని కృపను బట్టి వాక్యం బలంగా చెప్తా ఉంటారు. మరి విన్నమాట ఆ ఒక్క మాట ఏదో ఒకటి తీసుకొచ్చి నా చెవులో వేసేది ఒక్క మాటే చెప్తాడు, ఏదన్నా ఒకటి చెప్తాడు. చూడంకులు దేవుని వాక్యం ఎట్టుందని చెప్పేది పెట్టేస్తాడు. నాకు వెంటనే ఎక్కలేని ఉద్యమం, సంతోషం వస్తుంది. దేవుని బిడ్డలు కూర్చున్నప్పుడు మీరు వాక్యము ధ్యానించుకునే వారితోటి, వాక్యము చెప్పే వారితోటి ఒక సహవాసం కలిగి జీవించండి. వారితో మీరు టైం స్పెండ్ చేయండి, వారితో కలిసి మాట్లాడండి. దేవుని బిడ్డలు సహవాసము లోకస్తులతో కాదు, దేవుని బిడ్డలతో సహవాసం ఉంటేనే ఎదుగుతారు. లోకస్తులతో ప్రేమగా ఉండండి, ప్రేమించండి, వారిని కూడా దేవుని సన్నిధానికి నడిపించండి. అయితే లోక సహవాసము మీకు ముఖ్యము కాదు. హల్లెలూయా. దేవుని వాక్యం. అందుకనే దావీదు భక్తుడు ఒక మాట అంటాడు కీర్తనల గ్రంథంలో. ఏమంటాడు? దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. ఎప్పుడు ధ్యానించాలా? అక్కడేమో బెరకా సంఘము ప్రతి దినం అంటున్నారు, ఈయనేమంటున్నాడు? దివారాత్రం అంటే తమిళ్ ఏముంది? ఇరవం. ఇంకేరు పని లేదా మాకు? ఇంక దావీదుని బడిగితే ఇంక మాకు వేరే పని లేదంటే నాకేరే పని లేదు. దావీదు ఏమంటాడు? దావీదుని బడిగితే నాకు ఇంక వేరే పని లేదయ్యా, దివారాత్రుల్ని వాక్యం నేను ధ్యానించుకుంటా. నీటి కాలువల ఊట. మీరు దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నీకు నీటి కాలువలు దొరుకుతాయి. అప్పుడు నీ ఎండమావులు నీటి మడుగులవుతాయి, ఎడారిలో జీవజలపు నదులు పుడతాయి. ఏం ధ్యానిస్తున్నప్పుడు? వాక్యము ధ్యానిస్తున్నప్పుడు నీటి మడుగులు పుడతాయి. ఆ నీటి మడుగులు పుడుతున్నప్పుడు నీ గిన్నె నిండి పొర్లుతుంది. కాబట్టి వాక్యమునకు ప్రాధాన్యత ఇవ్వండి, వాక్యం ధ్యానించండి. క్రీస్తునందు ప్రేమైన వారులారా, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనిదంతయు సఫలమగును. హల్లెలూయా. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. దేవుడు వాడిపోని. హల్లెలూయా. తండ్రి సన్నిధిలో ఒక పాట రాసిన ఆయన. ఏం పాట? వాడిపోకముందే నన్ను వాడుకో ప్రభు అని చెప్పి ఒక పాట. వాడిపోకుండా దేవుడు ఆత్మీయ జీవితంలో వాడిపోకూడదు. కాబట్టి ఇది దేవుని వాక్యమని మీరు అంగీకరించిన తర్వాత, దేవుని వాక్యమని దీన్ని తెలుసుకున్న తర్వాత
వాక్యం ప్రకారము మనం ఏం చేయాలా? ప్రవర్తించు వారమై ఉండాలి. దేవుని బట్టి మనం ప్రవర్తించు వారమై ఉండాలి. వాక్యమును బట్టి మనం ప్రవర్తించువారు, మన ప్రవర్తన వాక్యమును బట్టి ఉండాలి. మన ప్రవర్తన వాక్యమును బట్టి, మన మాటలు, మన క్రియలు, మన యొక్క శ్రేష్టాలు అన్నీ ఎలాగుండాలంటే వాక్యమును బట్టి. ఏం మారాల? ప్రవర్తన మారాల. మనుషుల మధ్య, బంధువుల మధ్య, రక్త సంబంధుల మధ్య ప్రేమించటంలో, అనుసరించటంలో, వారితో తగ్గింపుగా మాట్లాడటంలో, సమాధాన పడటంలో, వాక్యము వాక్యం 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 మనం గైకొన్న తర్వాత పితరుల ఆచారములు ఏం చేయాలి? మనము వదిలిపెట్టి పితరుల ఆచారములు ఏం చేయాలా? పితరుల ఆచారములు ఏం చేయాలా? పితరుల పారంపర్య ఆచారాలు ఏం చేయాలా? పితరుల పారంపర్యమైన ఆచారాలు ఏం చేయాలి? విడిచిపెట్టాల. వాక్యములోనికి వచ్చిన తర్వాత ఒక ఇంట్లో పాప పుట్టింది సార్, వచ్చి ప్రార్థన చేయమంటారు. సరే, సాయంత్రం అయింది, ఒక 7 గంటలకి. వాళ్ళు ఏమన్నారంటే, పెందలాడరాండి సార్, పెందలాడరాండి సార్, చీకటి పడక ముందే రావద్దు సార్, చీకటి పడక ముందే రాండి సార్ అంటున్నారు. ఏందిరా నాకు అర్థం కాల వీళ్ళు ఏందిరా. సరే, 7-7:30 ప్రాంతంలో నేను పోతే ఆ కడపట్టకు ముందు కత్తి పెట్టుండ్రు. బిడ్డ పుడితే కత్తి కడప కట్ట ముందు ఏం పెట్టుండ్రు? ఇప్పుడు నేను దాన్ని దాటుకొని పోవాలా? ఏందమ్మా ఇక్కడ కత్తి పెట్టినవంటే, పిల్లలు తెచ్చిపెట్టిండ్రు సార్ అంట. ఎవరు తెచ్చిపెట్టిండ్రంట? పిల్లలతో కత్తి ఏం పనమ్మా అని చెప్పి నేను అడిగితే, పితరుల పారంపర్యమైన ఆచారం. పిల్లోడి ఇంట్లో పుడితే కత్తి వాగటం ముందలు ఎందుకు నీకు? ఈ మధ్య మన కందికట్టి రోషిమామ గారి తల్లి మంచి వృద్ధాప్య నందు ఆమె ప్రభువునందు నిద్రించింది. పాపం పోయేటప్పుడు వచ్చేటప్పుడు కూడా అంత పెద్ద మమ్మీ నన్ను చూసి వందనాలు చెప్తూ ఉంటుంది. ఎంతో ప్రేమతో పలకరిస్తుంది. ఒక్కోసారి నేను పలకరియలేకపోయినా ఆమె స్వరమెత్తి నన్ను పలకరిస్తూ ఉంటుంది. ఆమె చనిపోయి మరి భూస్థాపనకు తీసుకొని పోతున్నప్పుడు అక్కడ కుటుంబస్తుని బైక్ స్టార్ట్ చేసేదానికి అటు నిలబడితే నా ముందు జరుగుతుంది. ఒక చాట తీసుకున్నది ఆమె. ఆ చిన్న బిడ్డ నిలబెట్టింది. సొమ్ము నుండి నీళ్ళు తీసుకొని చాట ఇట్ట పెట్టి, ఇటు ఒక పక్క చాట మీద నీళ్ళు పోసింది, మళ్ళీ ఇటు పక్క చాట మీద నీళ్ళు పోయి, మళ్ళీ ఇటు చాట పక్క ముందల చాట నీళ్ళు పోసి ఇటు తిప్పి నీళ్ళు కింద పోసి పిల్లని తీసుకొని పోతా ఉంది. నాకు అర్థం కాల పాపం. అయ్యో, పాపము వాళ్ళని మనం తప్పుగా మనం ఎంచకూడదు, వాళ్ళని తప్పుగా మనం మాట్లాడకూడదు, వాళ్ళని వేరెత్తి వాళ్ళని తిరస్కరించకూడదు. ఈ ఆచారాల వల్ల వాళ్ళకి ఏమి జరుగుతుందంటే నాకు అర్థం కాలేదని చెప్పి నాకు కొంచెంసేపు బైక్ స్టార్ట్ చేయకుండా నిలబడి నేను అడిగేసాను, అమ్మా ఏందమ్మా ఈ పని నాకు అర్థం కాలేదంటే, మా ఇష్టం మేము చేసుకునేది మేము చేసుకుంటాము, మీకేమంటున్నది. సరే మనం గమ్మున నేను బయలుదేరినా. వాళ్ళని అనేది కాదు, వాళ్లకు తెలియక చేస్తున్నారు. పితరుల పారంపరమైన ఆచారాలు వ్యర్థము. ఆచారాల్లో దేవుని శక్తి రాదు. ఆచారాల్లో దేవుని కృప దిగదు. మనుషులను భయం పుట్టించి ఆచారాల్లోనికి తీసుకుపోతున్నది సాతాను. కాబట్టి దేవుని వాక్యమే నీకు బలము, దేవుని వాక్యమే శక్తి, దేవుని వాక్యమే నీకు ఉజ్జీవము, దేవుని వాక్యమే నీకు జీవాహారం.
కావున ఈ వాక్యము ఎలాంటిదంటే హెబ్రీలకు రాసిన పత్రిక 4వ చూసినట్లయితే 4వ అధ్యాయం 12వ వచనం తమిళ్లో తెలుగులో చదవండి. ఎందుకనగా దేవుని వాక్యము ఏం గలది? సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మటుకు దూరుచు మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. మనం ఎవరికి లెక్క చెప్పాలో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగు లేకుండా తేటగా ఉన్నది. కాబట్టి వాక్యమునకు విధేయులవ్వండి. ఎందుకనగా ఆ వాక్యము తమిళేముంది? హల్లెలూయా. దేవునుடைய வார்த்தை ஜீவனுள்ளது. எப்படி பட்டது? தேவனுடைய வார்த்தை எப்படி பட்டது? ஜீவன். இரண்டாவது வல்லமை. எதுல வல்லமை இருக்கு? வார்த்தையில் என்ன இருக்கு? வல்லமை வரும். హల్లెలూయా. వల్లமை అంటే స్ట్రెంగ్త్, బలం. నీకు విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ బి ఎన్ని ట్యాబ్లెట్లు కావాలనో వేసుకోండి, నేను కాదనలా. ఆ ట్యాబ్లెట్లకు మించి వల్లమై ఆండరుடைய వసనం. దేవుడి ఈ దినము సంఘములందరినీ అంద వల్లమిలాలే నెరుపబడువారాగి. You get the strength in the word of God. చదువమ్మా. హల్లెలూయా. చాలు తల్లి. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చేస్తుందంటే రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉంటుంది. మన కత్తికి ఎన్ని పక్కలు ఉంటుంది? మన కత్తులమ్మ ఇంట్లో కూరగాయ కత్తి ఒక పక్కే ఉంటుంది. అయితే దేవుని వాక్యము రెండు పక్కల కత్తి షార్ప్ ఉంటుంది చూడండి, దానికి మించి ఇంకా షార్ప్. అంటే ఈ వాక్యము మనుషుల యొక్క ప్రాణము, ఆత్మ, మనసు, తలంపులు, ఊహ, నడత, ప్రవర్తన అన్నిటి సరిచేయాలంటే మనిషికి ఏం కావాలా? ఇప్పుడు నీ శరీరానికి బలహీనతలు వస్తే నువ్వేం వేసుకుంటావు అమ్మా? టాబ్లెట్స్ వేసుకుంటారు. అదే విధముగా ఆ టాబ్లెట్స్ నీ శరీరంలో ఉన్న బలహీనతలు తీసివేస్తూ ఉంటాయి, ఆరోగ్యం ఇచ్చేదానికి ఉంటుంది. అదే విధముగా ఈ పాపము, దోషము, అతిక్రమము, అంధకారము, దుష్టత్వము, మోసము, వింబత, కక్షలు, భేదాలు, అసూయలు, పగలు,
మతభేదాలు, రంగుభేదాలు, దుష్టత్వము, ఇవన్నీ మనిషిని పరిశోధించి వాటి నుంచి విడిపించాలంటే యేసయ్య వాక్యము కావాల మనుషులకి. ఈ వాక్యమే మనుషులను సరిచేస్తూ ఉంది. పాపిష్టి లోకమును సరిచేయాలంటే యేసుక్రీస్తు వాక్యము కావాలి. అంధకార సంబంధమైన అధికారముల నుండి మనుషులు విడుదల పొందుకోవాలంటే యేసుక్రీస్తు వాక్యము కావాలి. కోపములో నుండి నరహత్య చేసేవారు దుష్టత్వం నుండి విడుదల పొందుకోవాలంటే యేసయ్య వాక్యము కావాలి. తాగుబోతులు మారాలంటే యేసయ్య వాక్యము కావాలి. సమాధానం లేని వారు సమాధానం పొందుకోవాలంటే యేసయ్య వాక్యము కావాలి. భక్తిహీనులు శక్తిమంతులుగా మారాలంటే యేసయ్య వాక్యము కావాలి. మోసము దగ తొలగిపోవాలంటే యేసయ్య వాక్యము కావాలి. ఓ క్రీస్తునందు ప్రేమైన వా సంగమా, దశలోనికి సంఘం వాక్యమును కైకొంటుంది, అంగీకరిస్తుంది. వాక్యమును ధ్యానించుకునే సంఘాలు, పిల్లదెలిపే సంఘం వాక్యమును కైకొంటుంది. దశలోనిక సంఘం వాక్యమును అంగీకరిస్తుంది. బెరయా సంఘం వాక్యమును పరిశోధిస్తుంది. ఈ దినము నేను దేవుని కృపను బట్టి, దేవుని వాక్యమును, దేవుని కృపను బట్టి, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మనం నేర్చుకుంటున్న వాక్యములు, వచ్చే వారం మనము పిల్లదెలిపే సంఘం గురించి ధ్యానించుకుందాం. ఎందుకనగా ప్రకటన గ్రంథ వర్తమానాలు అంత్య దినాల్లో మనం ఉంటున్నాం. యేసుక్రీస్తు రాకడకు సూచనలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు వసద్దో మనకు తెలియదు. మనం సిద్ధపాటు కలిగి జీవించుటకే ఈ వాక్యములు. ప్రార్థన చేసుకుందాం. ఎంతగా నీవు వాక్యమును గైకొంటున్నావు, ఎంతగా నువ్వు వాక్యమును అంగీకరిస్తున్నావు, ఎంతగా వాక్యమును ధ్యానిస్తూ ఉన్నావు. యవన బిడ్డలు, స్త్రీలు, పురుషులు, ఒక్కసారి మనం పరిశోధించి, ప్రభువా నన్ను ఇంకా బలపరచు తండ్రి, వాక్యములో నేను బలపడాలి, వాక్యం నేర్చుకోవాలి. వాక్యమై ఉన్న దేవుడు నా హృదయములోనికి రా ప్రభు, నేను నీ యందు ఉండాలి, నీ మాటలు నా యందు ఉండాలి, నాలోనికి రా ప్రభువా. మౌనముగా ఉండకండి. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. గొప్ప దేవుని మాటలు మన జీవితమునకు బలము, శక్తి. ప్రభువా నాకు స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు ప్రభువా, నూతనముగా పుట్టించు. ప్రసాద్ మనలో ప్రార్థన నడిపిస్తాడు. ఐలో వచ్చి ప్రార్థన నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడు అయిన తండ్రి, మా యేసయ్య, మీకు స్తోత్రాలు వందనాలు నైనా. ఉన్నవాడు అన్నవాడైన దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు నైనా. ఈ దినమున తండ్రి మా మధ్యలో సంచరిస్తూ ప్రభువా, మా సంఘ కాపురి ద్వారా తండ్రి మాతో నైనా మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నాయనా మాకందరికీ ప్రభువా మంచి నాయన జ్ఞానాన్ని, తెలివిని, నాయన బలాన్ని, శక్తిని దయచి ప్రభు. నీ మాటల్లో నాయన శక్తి ఉంది తండ్రి, నీ మాటల్లో బలం ఉంది ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా మననైనా మా సంఘ కాపరినైనా మీరు గొప్పగా వాడుకోనండి అయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా మా సంఘాన్ని మీరు బలపరచండి ప్రభువా. నైనా నీ మాటలు విన్న ఒక్కొక్క బిడ్డలు నాయన వారి హృదయంలో నా తండ్రి ప్రతి మాటనైనా నెమ్మరు వేసుకున్నట్టుకు కృపను అనుగ్రహించండి అయ్యా. నాయన శక్తిహీనులకు నాయన మీరు శక్తిని కలుగు చేయి ప్రభువా. నైనా బలాభివృద్ధి కలుగు చేయి ప్రభువా, మీకు స్తోత్రాలు. మీ నామమునకు మాత్రం మహిమ తెచ్చుకున్నామని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అయ్యా ముందుకు రండి. విజయ్ పెద్దల ప్రకటనలకి వాటికి ముందుకు రండి. దశమ భాగములెల్లా దేవునివి. దా